3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వరదలకు వరద ముంపుకు గురైన అన్ని ప్రాంతాలను జరిగిన ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి వెంటనే కేంద్రం ఆదుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య కోరారు. మంగళవారమైన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ విలయవాడగా మారిందని, దాదాపు 26కు పైగా కాలనీలోని ప్రజలు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనోధైర్యమిస్తూ 74 ఏళ్ల వయసులో మోకాళ్లలోతు నీళ్లలో నడుస్తూ సహాయక చర్యలు చేపట్టడం అదృష్టంగా అభివర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేని ప్రతిపక్షంగా రాళ్లు వేయడం తప్ప ఒక రాజకీయ పార్టీగా బాధితులను ఆదుకుంటున్న సంఘటన ఏ ఒక్కటి లేదని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన ఈ విపత్తు నుండి కోలుకోవాలి అంటే కేంద్రం యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక చేయూత ఇవ్వాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.